నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో అక్రమ సంబంధం కారణంగా మనం చూసుకుంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉన్నాయి. ఆ గొడవలు కాస్త ప్రాణాలు తీసేంత వరకు వెళుతూ ఉన్నాయి. తాజాగా కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. భార్య మీద అనుమానంతో వేటాడి ఒక వ్యక్తి అయితే చంపడం జరిగింది. వివరాల్లోకి వెళితే అక్రమ సంబంధం అనుమానంతో భార్యను కరదేర్చాడు ఒక కిరాతక భర్త. ఈ సంఘటన బెంగుళూరు అనేకల్ తాలూకా హెబ్బగోడిలోని వినాయక నగర్ లో చోటు చేసుకుంది. శ్రీగంగ 27 సంవత్సరాలు, భర్త మోహన్ రాజు 30 సంవత్సరాలు. వీరిద్దరూ చిన్న ఉద్యోగులు. శ్రీగంగ అక్కడే డిమార్ట్ లో పనిచేసేది. పృథ్విక్ 6 సంవత్సరాలు అనే కుమారుడు వీళ్ళకైతే ఉన్నాడు. శ్రీగంగ సోషల్ మీడియాలో చురుగ్గా పోస్టులు పెట్టేది. గత 7 నెలలుగా మోహన్ రాజు పనికి వెళ్లకుండా మద్యం తాగుతూ కాలం గడుపుతూ ఉన్నాడు. దీంతో నిత్యం ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. అంతేకాకుండా శ్రీగంగ ప్రవర్తన పైన మోహన్ అనుమానంతో పీడించేవాడు. బుధవారం ఉదయం ఇద్దరు గొడవ పడ్డారు. ఘర్షణ తారాస్థాయికి చేరడంతో మోహన్ కత్తితో భార్యపై దాడి చేశారు. ఆమె రోడ్డు మీదకు పరుగులు తీయగా వెంటాడి 8 సార్లు పొడిచాడు. చావు బతుకుల్లో పడి ఉన్న ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మరణించింది. హెబ్బగోడి పోలీసులు సంఘటనా స్థలానికి చేరి పరిశీలించి కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మోహన్ రాజును అరెస్టు చేశారు. కాగా గత కొన్ని నెలలుగా దంపతులు ఇద్దరు విడివిడిగా ఉంటూ ఉన్నారని చెప్పేసి, అతను అప్పుడప్పుడు కొడుకును చూడాలని వచ్చి వెళ్లేవాడని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజలు తెలిపారు. అలా వచ్చినప్పుడల్లా గొడవపడి ఇలా హత్య చేశారని చెప్పి తెలిపాడు. ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, కానీ కత్తితో పొడిచిన తర్వాత ఆమె కేకలు వేస్తూ నన్ను కాపాడండి అని చెప్పేసి రోడ్ల మీదకి పరుగులు పెట్టింది. రోడ్ల మీదకి పరుగులు పెట్టినా సరే స్థానికంగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భర్తనైతే ఆపలేకపోయారు. దీంతో ఆ యొక్క భర్త ఎవరైతే ఉన్నారో వేటాడి మరి కసిగా అయితే 8 సార్లు కత్తితో పొడిచి చంపినంత వరకు నడి రోడ్డు పైన ఇటువంటి దారుణం జరుగుతూ ఉంటే ఎవరు ప్రశ్నించకపోవడం, ఎవరు దగ్గరికి వెళ్లే సాహసం కూడా చేయకపోవడం చాలా బాధాకరం. ఏది ఏమైనా సరే ఇటువంటి కిరాతకులకు, ఇటువంటి నేరస్తులకు కఠినమైన శిక్ష పడాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.